Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. మాజీ మంత్రి జోగి రమేష్ కోడలు మేఘన సంచలన ఆరోపణలు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంచలన విషయాలను ప్రస్తావిస్తున్నారు. మేఘన శారీరకంగా మానసికంగా వేధించడమే కాకుండా పలుమార్లు హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ కూడా ఫిర్యాదు చేస్తున్నారు. భర్తతో పాటుగా అత్తామామలు తనపైన పలుమార్లు హత్యాయత్నం చేశారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే దిండుతో నొక్కి చున్నీతో ఉరి బిగించి చంపాలని చూశారంటూ కూడా ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. అదనంగా 5 కోట్లతో పాటుగా ఫార్చునర్ కారు కోసం వేధించారని వెల్లడించారు. ఇక మేఘన ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కేసు నమోదు చేశారు పోలీసులు. విచారణను కూడా ముమ్మరంగా చేశారు. అయితే మాజీ మంత్రి జోగి రమేష్ పైన కోడలు పూర్తి స్థాయిలో ఇలాంటి ఆరోపణలు చేయడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. అదనంగా 5 కోట్ల కోసం ఫార్చునర్ కారు కోసం ఈ విధంగా వేధిస్తున్నారు అనేటువంటి ఆరోపణలతో పాటుగా ఆమె పైన పదే హత్యాయత్నానికి పార్టిసిపేట్ చేశారు. దిండుతో నొక్కి చంపేటువంటి ప్రయత్నం చేశారు. చున్నీతో ఉరిపిగించి చంపాలని చూశారంటూ కూడా ఆమె ఫిర్యాదు చేశారు. పలుమార్లు హత్యాయత్నం చేశారని భర్తతో పాటుగా అత్తామామలపైన ఆమె ఫిర్యాదు చేస్తున్నారు. మరి ముఖ్యంగా వరకట్నం కోసం తాజాగా మరింత పుట్టింటి నుంచి ఎక్కువగా డబ్బులు తీసుకురావాలి అనేటువంటి ఆరోపణలు చేస్తున్నారు అనేది మాత్రం ప్రధానంగా ఆమె చేస్తున్నటువంటి క్వశ్చన్. ఇదే అంశంపైన పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట అందిస్తారు. వెంకట చెప్పండి, మాజీ మంత్రి జోగి రమేష్ పైన అదేవిధంగా వారి కుటుంబ సభ్యులపైన కోడలు మేఘన ఫిర్యాదు చేసినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. తాజా ఈ ఆరోపణలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఇప్పుడు గత 4 రోజుల నుంచి 3 రోజుల నుంచి కూడా వ్యవహారం సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనపడుతోంది. అంటే రాజకీయ అంశాలు పక్కన పెట్టి ఈ వ్యవహారాన్ని చూస్తే కొంత అంటే సాధారణంగా రాజకీయ నాయకులు అంటే ఆదర్శంగా ఉండాలి, ప్రజలకు ఆదర్శంగా నిలవాలనే మాట పదే చెప్తూ ఉంటారు. కానీ ఇట్లా ఒక రాజకీయ నాయకుడు కుటుంబంగా ఉండి భవిష్యత్తు నాయకుడిగా అప్పుడు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జోగి రాజీవ్ అనే వ్యక్తి భవిష్యత్తు నాయకుడిగా, ఎమ్మెల్యేగా లేదంటే ఇంకొక పదవి కోసం అతను ఎదురు చూస్తున్నాడు అనేటువంటిది చెప్పేటువంటి ప్రయత్నం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఇటువంటి సమయంలో అటువంటి వ్యక్తి గురించి, అలాగే అతని తండ్రి కూడా రాజకీయ నాయకుడే, మాజీ మంత్రి కాబట్టి ఇటువంటి సమాజంలో రాజకీయ నాయకులు ఆదర్శంగా నిలవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ తరహాలో ఇట్లా జరగడం అనేది కొంత ఆందోళన కలిగించేటువంటి అంశమే. నిన్న నుంచి కూడా అప్పుడు అతను సంబంధించి మతం పరంగా కూడా కొంత వేధించారనేటువంటిది కూడా ఆమె ప్రస్తావించినట్లు కూడా మన వార్తల్లో చూసాం. మతాన్ని దాచిపెట్టి తనను ఇబ్బంది పెట్టారు. తాను ఇంట్లో అగరబత్తులు వెలిగించుకున్నప్పటికీ కూడా వాటిని ఏదో శవం చుట్టూ ఉన్నట్టుగా ఫీల్ అయ్యారు, వాటి గురించి కామెంట్ చేశారని ఆమె కొంత కామెంట్ చేశారు. అదే విధంగా కొంత అలాగే జోగి రాజు వ్యక్తిగత జీవితంపై కూడా ఆమె తన లేఖలో సంచలన విషయాలను ప్రస్తావించడం జరిగింది. అతను మ్యారిటల్ లైఫ్ కు పనికిరాడు, వైవాహిక జీవితానికి పనికిరాడు అనేటువంటి అంశాన్ని, అలాగే అర్ధరాత్రి సమయంలో 2 గంటలు 3 గంటల ప్రాంతంలో ఫోన్ లో ఆడుకుంటూ ఉంటాడు, తాను మాట్లాడుతున్నా సరే అనేటువంటిది అవన్నీ కూడా ప్రస్తావించడం జరిగింది. అలాగే ఇక ఇప్పుడు మరో సంచలన విషయాన్ని ఏకంగా అంటే తన విషయంలో అత్తామామలు అనుసరించినటువంటి వైఖరి కానీ, వరకట్నం కోసం చేసినటువంటి టార్చర్ గాని ఇవన్నీ కూడా ఆమె ప్రస్తావించడం జరిగింది. ఏకంగా అంటే మనం చూస్తున్నాం, ఇప్పుడు పూణేలో ఒక ఘటన చూసాం, అంతకు ముందు ఇక్కడ హనీమూన్ ఘటన చూసాం. ఇలా అంటే పడవలో నీళ్లలో దోసేటువంటి ప్లాను, అదే విధంగా ఇట్లా దీని నుంచి ఇబ్బంది పెట్టేటువంటిది, ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఇటువంటి విషయాలు కొంత ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా సహజంగా జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు అదే తరహాలో ఇక్కడ కూడా జరగడం అనేది కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయమే. కానీ వెంకట్, తాజా ఆరోపణలపైన జోగి కుటుంబం ఏమైనా స్పందించారా? అయితే దీనికి సంబంధించి ఇంకా జోగి కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతానికైతే ఈ వ్యవహారాన్ని అంటే వెనకనే పెద్ద మనుషుల సమక్షంలో క్లోజ్ చేసుకోవడానికి, సమస్యను పరిష్కరించడానికి, డైవర్స్ వరకు వెళ్ళడానికి అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే వైవాహిక జీవితానికి సంబంధించి ఆమె సిద్ధంగా లేదు అనేటువంటిది ప్రధానంగా ఇక్కడ వినపడుతోంది. కాబట్టి ఇంత జరిగిన తర్వాత మళ్ళీ కలుపుకున్నా సరే అది భవిష్యత్తులో మరిన్ని సమస్యలకు దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఇక్కడే క్లోజ్ చేసేయడం మంచిది అనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మాజీ మంత్రి జోగి రమేష్ కోడలు మేఘన సంచలన ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులకు ఇదే అంశాన్ని ఆమె ఫిర్యాదు రూపంలో ఇచ్చారు. సంచలన విషయాలను కూడా ప్రస్తావిస్తున్నారు. గత 2-3 రోజులుగా సాగుతున్నటువంటి ఈ వైరం మాత్రం కొంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. శారీరకంగా మానసికంగా తనను వేధిస్తున్నారు, పలుమార్లు హత్యాయత్నానికి కూడా పాల్గొన్నారు అనేది ఆమె ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. భర్తతో పాటుగా అత్తామామలు తనపైన హత్యాయత్నం చేశారు అనేది మాత్రం ఆమె ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ. 2025 మే 28న సూర్యాపేటలో జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్తో మేఘనకు వివాహమైంది. అయితే పెళ్లి కానుకగా 5 కోట్లు, 1.5 కిలోల బంగారం, 10 కిలోల వెండి ఇలా కీలకమైన బహుమతులు ఇచ్చినా ఇంకా భర్త అత్తామామలను
వేధింపులు చేస్తున్నారు. తనను పూర్తి స్థాయిలో మరో 5 కోట్లతో పాటుగా ఫార్చునర్ కారు కోసం, తరచుగా వజ్రాల ఆభరణాల కోసం, నగదు కోసం ఈ మొత్తాన్ని ఒత్తిడి చేస్తున్నారు, తనను చంపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది ఆమె చేసినటువంటి ఆరోపణ. దీంతో పాటుగా మామ జోగి రమేష్, ఆయన సోదరుడు రాము స్వామి అనేటువంటి వ్యక్తి తనను టెర్రస్ పై నుంచి తోసేయాలని ప్రయత్నించారు. గతంలో గోవా పర్యటనలో పడవపై నుంచి తోసేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడే నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అనేటువంటి ఆవేదనను ఆమె వ్యక్తం చేశారు. ఆరోపణలు కూడా చేయడం జరిగింది. అయితే దిండుతో నొక్కి ఆమెను చంపేటువంటి ప్రయత్నం చేశారు, చున్నీతో ఉరిపీగించి చంపాలని చూశారంటూ కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఈ తాజా ఆరోపణలు మాత్రం కొంతవరకు కలకలం రేపుతున్న మేఘన ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేశారు, విచారణ కూడా జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. కానీ ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు జోగి కుటుంబం ఏ విధమైనటువంటి స్పందించుకున్నా జరుగుతున్నటువంటి తాజా ఆరోపణలు మాత్రం ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంతవరకు చర్చనీయాంశంగా మారుతున్నాయి.